కూటమి విడిపోవాలి అన్నది వైసీపీ ఆలోచన. అందుకు ఆ పార్టీ చేయని ప్రయత్నం లేదు. ఇటువంటి సమయంలో 3 పార్టీల ఉమ్మడి కార్యాచరణ, పొత్తు, సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ పరిణితితో వ్యవహరిస్తున్నారు. ఎక్కడా ఇబ్బందులు రాకుండా ముందుకెళుతున్నారు. క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల కూటమిలో విభేదాలొచ్చినా వాటిని ఎంకరేజ్ చేయడం లేదు. కానీ మెగా బ్రదర్ నాగబాబు వల్ల మాత్రం ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. జన సైనికులకు ఉత్సాహపరిచే క్రమంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వికటిస్తున్నాయి. వాస్తవానికి నాగబాబులో దూకుడు ఎక్కువ. గతంలో సినీ పరిశ్రమ విషయంలో జరిగిన పరిణామాలతో పాటు రాజకీయాల్లో ఆయన చేసిన ప్రకటనలు చాలాసార్లు వివాదాస్పదమయ్యాయి. చిరంజీవి సౌమ్యుడు అనే పేరుంది, కానీ నాగబాబు తీరుతో చిరంజీవి విమర్శలకు గురయ్యారన్న విమర్శలు కూడా ఉన్నాయి. జనసేనలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించిన తర్వాత పవన్ నాగబాబుకు కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. అందుకే నాగబాబు కొన్ని ప్రకటనలు చేసే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. కానీ అరకు పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్ష జరిగింది. వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటన చేయడం హాట్ టాపిక్ అయింది. జన సైనికులను ఉత్సాహపరిచే క్రమంలో ఆయన నోటి నుంచి కామెంట్స్ వచ్చాయి. అది విపరీతంగా వైరల్ కావడంతో దిద్దుబాటు చర్యలకు దిగారు. మేమే పోటీ చేస్తాం లేదని, కూటమి పరంగా మేం పోటీ చేస్తామని చెప్పానని కవరింగ్ ఇచ్చుకున్నారు నాగబాబు. వాస్తవానికి వైసీపీపై దూకుడుగా వ్యవహరించడం లేదు. జనసేనతో పాటు పవన్ను టార్గెట్ చేసుకున్నప్పుడు మాత్రమే నాగబాబు బయటకొస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలొచ్చిన క్రమంలో నాగబాబు సరైన రీతిలో స్పందించడం లేదన్న విమర్శ ఉంది. ఈ విషయాన్ని పవన్ తొలిసార్లు గుర్తు చేస్తూ జనసేన నేతలతో పాటు నాగబాబుకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం అంటే టీడీపీ మాత్రమే కాదని, జనసేన సైతం ఉందన్న విషయాన్ని గ్రహించి మాట్లాడాలని చాలాసార్లు హితబోధ కూడా చేశారు. కూటమి పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతూ ఉండడంతో వాటి మధ్య చీలిక ఎప్పుడు తెస్తామా అన్న ఆలోచన ఉంది వైసీపీకి. ఈ సమయంలో నాగబాబు లాంటి వారు వారికి ఛాన్స్ ఇచ్చినట్టే. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే కూటమికి నష్టం. పైగా నాగబాబు లాంటి వారు ప్రకటనలు చేస్తే తప్పకుండా కింది స్థాయిలో సైతం విపరీతంగా ప్రభావం చూపుతుంది.